ఈరోజు మనం క్రిస్మస్ సంబరాల ఆనందంలో పాల్గొంటూ ఉన్నాం. ఈ శుభ సందర్భాన దివ్యవాణి వీక్షిస్తున్న వారందరికీ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఏ మెరీ క్రిస్మస్, క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు యొక్క సందేశం, క్రిస్మస్ అనగా ప్రభువు మన ప్రార్థన ఆలకించడం. క్రిస్మస్ అనగా ప్రభువు మన ప్రార్థన ఆలకించడం. ప్రభు మన ప్రార్థన ఆలకించాడు కాబట్టి తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనము చదువుకునే యెడల అక్కడ జకరియా యొక్క జీవితాన్ని గురించి రాయబడి ఉంది. జకరియా మరియు ఎలిజబెత్ అమ్మ సంతానం లేని సమయంలో వేదనతో బాధతో ఆ దేవునికి మొరపెట్టారు కాబట్టే, ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించిన వాడై ఉంటున్నాడు కనుక వారికి సంతానముగా బప్తిస్మ యోహానును ప్రసాదిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో ఈ విధంగా రాయబడింది. అప్పుడు దేవుని యొక్క దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ భార్య ఎలిజబెత్తును ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. నిజమే, ప్రభు జకరియా యొక్క ప్రార్థన ఆలకించాడు కాబట్టి దూత అయిన గాబ్రియేలును జకరియా వద్దకు పంపించి ఆ శుభ సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు కూడా జకరియా లాగా ఒక సమస్యతో, ఒక బాధతో బాధపడుతూ ఉండవచ్చు. ఈ క్రిస్మస్ కి ఒక శుభవార్తను మీరు కూడా వినాలని ఆశపడుతూ ఉండవచ్చు. ఆ శుభవార్త సమాచారాన్ని అందించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు మీకు దేవుడు శుభవార్తను అందించునుగాక. అమ్మ మరియ తల్లితో కూడా ఇదే పలుకుతున్నాడు, అమ్మా భయపడకుము, ఏలిన వారు నీతో ఉన్నారు అని, ఆయనని ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని, అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిజమే, దేవుడు ఉన్నవాడు కనుక దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకునే యెడల, రఫాయేలు దూత తోబీతు మరియు సారాతో పలుకుతున్న మాట, తోబీతు, నీవు సారా చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, తోబీతు బాధలో ఉన్నప్పుడు, ఈ సారా వేదనతో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా రఫాయేలు యొక్క దూతను సారా వద్దకు పంపించి తెలియచేస్తున్న మాట, తోబీతు, సారా, మీరు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు అని సెలవిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, క్రిస్మస్ ఆనంద సంబరాల్లో పాల్గొంటున్న ప్రియమైన బిడ్డలారా, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనములో కూడా చదువుకునే యెడల దేవుడు ఇజ్రాయేలు ప్రజల నిమిత్తమై మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనములో, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించే బాధలను నేను కన్లారా చూశాను అంటున్నాడు. సాధ్యక్ష భార్య నుండి విడిపింపమని వారు చేసిన మనవిని నిన్ను చెవులారా విన్నాను అంటున్నాడు. నిజమే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా బాధపడుతున్నప్పుడు వారు చేసిన ప్రార్థనను దేవుడు చెవులారా విన్నాడండి. తోబీతు, సారా వారి బాధల్లో మరి దేవునికి మొర పెట్టుకున్నప్పుడు వారి యొక్క ప్రార్థనను దేవుడు చెవులారా విన్నాడండి. జకరియా సంతానము లేక వేదనతో బాధపడుతున్నప్పుడు జకరియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెవులారా విన్నాడండి. ఏం చేస్తూ ఉన్నాడు? చెవులారా వింటున్న దేవుడు ఉన్నవాడు ఇమ్మానుయేలు ఏం చేస్తూ ఉన్నాడు? ఉన్నవాడు, సజీవముగా ఉన్నవాడు ఏం చేస్తూ ఉన్నాడు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 10-11 వచనములు చదువుకునే యెడల విన్నవాడు ఏం చేస్తున్నాడంట? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకు మోషేను పంపించాడండి.
తోబీతు సారా చేసిన ప్రార్థనను చెవులారా విన్న దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? రఫాయేలు దూతను తోడుగా ఉండుటకు పంపించాడండి. జకరియా వేదనతో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు చెవులారా విన్న దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? గాబ్రియలు దూతను పంపించాడండి. నిజమే, రక్షణకుని కోసం ఎదురు చూస్తూ, మెస్సయా కోసం ఎదురు చూస్తూ వారు చేస్తున్న ప్రార్థనను చెవులారా విన్న దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా! క్రీస్తు ప్రభువునే ఈ లోకానికి పంపించాడండి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభువునే ఈ లోకానికి పంపించాడు. అదే నిజమైన క్రిస్మస్. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కనుకనే మోషేని పంపించాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కనుకనే రఫాయేలు దూతను పంపించాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కనుకనే గాబ్రియలు దూతను పంపించాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కనుకనే యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తూ ఉన్నాడండి. ఆనాడు ఇజ్రాయెలు ప్రజలు బానిసలుగా బాధపడుతున్నట్లు, తోబీతు సారా బాధపడుతున్నట్లు, జకరియా బాధపడుతున్నట్లు, రక్షకుని కోసం ఎదురు చూస్తున్న ఆ ఇజ్రాయెలు ప్రజలు బాధపడుతున్నట్లు, దివ్యవాణి వీక్షిస్తున్న మీరు కూడా ఈ క్రిస్మస్ సంబరాల ఆనందంలో కూడా అనుభవిస్తున్న బాధల్లో మీరు కూడా మొరపెడుతూ ఉండవచ్చు, మా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. మీ ప్రార్థనను కూడా దేవుడు చెవులారా వింటున్నాడు. దివ్యవాణి వీక్షిస్తూ ఈరోజు క్రిస్మస్ సందర్భముగా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటున్న బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో వేదన కలిగి జీవిస్తున్నావా? ఇంకా నీ జీవితంలో ఏదైనా బాధలు కలిగి జీవిస్తున్నావా? ఆనాడు జకరియాతో పలికినట్లు, ఆనాడు మరియ తల్లితో పలికినట్లు ఇక నీవు ఏం చేయకు, భయపడకు. ఇక నీవు భయపడకు. శుభ సమాచారాన్ని అందించే దేవుడు ఉన్నాడండి. ఆనాడు ఇజ్రాయెలు ప్రజలకు శుభ సమాచారాన్ని అందించినట్లు, తోబీతు సారాకు శుభ సమాచారాన్ని అందించినట్లు, జకరియాకు శుభ సమాచారాన్ని అందించినట్లు, ఆనాడు మరియ యోసేపులకు శుభ సమాచారాన్ని అందించినట్లు ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభ సమాచారాన్ని అందించబోతున్నాడు. ఒక్కసారి నా తర్వాత చెప్తారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ జీవితంలో కూడా ఈ క్రిస్మస్ సందర్భముగా ఆనందం ఉండాలండి. ఇజ్రాయెలు ప్రజల జీవితంలో గొప్ప ఆనందం, తోబీతు సారా జీవితంలో గొప్ప ఆనందం, జకరియా ఎలిజబెత్ తమ జీవితంలో గొప్ప ఆనందం, మరియ యోసేపు యొక్క జీవితంలో గొప్ప ఆనందం. ప్రభు అందుకనే ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో స్పష్టం చేస్తూ ఉన్నాడు, ఆనందించండి. మళ్ళా తిరిగి చెబుతున్నాను, ఆనందించండి. దేనిని గురించి విచారించకండి. మీకు ఏది అవసరములో ప్రార్థన ద్వారా ఆ ప్రభుకి మొరపెట్టండి. ప్రభు సమస్తమును ఆలకించి నీకు నెరవేర్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. విశ్వసిస్తావా? నమ్ముతావా? లేక నీవెదుర్కొంటున్న సమస్యలను బట్టి, నీవెదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి, నీవెదుర్కొంటున్న వేదన బట్టి కృంగిపోతున్నావా? విశ్వాసహీనుడవైపోతున్నావా?
అవిశ్వాసంలో జీవిస్తున్నావా? ఇజ్రాయెల్ ప్రజలు కష్టాల్లో నిరుత్సాహపడలేదండి, ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నారు. తోబీతు సారా వారు అనుభవిస్తున్న కష్టాల్లో విశ్వాసాన్ని కోల్పోలేదండి. జకర్యా మరియు ఎలిజబెత్ అమ్మ వారు కష్టాల్లో ప్రభు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదండి. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మరియా యోసేపులు వారు ఎన్నో బాధలు అనుభవించారండి. హృదయముతో చెబుతూ ఉన్నాను, క్రీస్తు జననం మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనమందరము ఇది గ్రహించవలసిన విషయం. మన అమ్మ మరియ తల్లి మరియు పునీత జోజప్ప గారు వారి జీవితంలో ఎన్నో కష్టాలను, శ్రమలను, వేదనలను అనుభవించలేదా? ప్రసవ వేదన అనుభవిస్తున్న మరియ తల్లికి సత్రంలో స్థలము దొరికిందా? లేదండి. ఇక ఆ చిన్ని బాల యేసువుని కూడా చంపాలని హేరోదు చూస్తున్నప్పుడు పారిపోతున్నారండి. చంపాలి అని చెప్పి చూసినప్పుడు వారు అనుభవిస్తున్న వేదన ఎంతండి, చెప్పలేనంతండి. నిజమే. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు మరియ తల్లి కంటే ఎక్కువగా, పునీత యోసేపు కంటే ఎక్కువగా శ్రమలు అనుభవించారా? అనుభవిస్తూ ఉన్నారా? లోకరక్షకుడు జన్మించాడు, ఇమ్మానువేలు జన్మించాడు, మెస్సయా జన్మించాడు. మీ ప్రార్థన ఆలకించబడింది. క్రిస్మస్ సందర్భముగా దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ ప్రార్థన ఆలకించబడింది. ఇదే నీ జీవితంలో, నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్. ఇజ్రాయెల్ ప్రజల ప్రార్థన ఆలకించబడింది కాబట్టే ఆ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. తోబీతు సారా ప్రార్థన ఆలకించింది కాబట్టి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. జకర్యా మరియు ఎలిజబెత్ అమ్మ ప్రార్థన ఆలకించబడింది కాబట్టి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, ఆనందముతో పొంగుతూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ సందర్భముగా నీవు కూడా ఆనందముతో ఉండాలా? ఈ సంబరాల్లో నిజమైన హృదయమైన ఆనందముతో పాల్గొనాలా? మరియ యోసేపులు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువుకు జన్మనిస్తూ ఉన్నారో, నీ జీవితంలో కూడా ప్రభు యొక్క అనుగ్రహాలు రావాలని, పొందుకోవాలని ఆశపడుతున్నావా? నిజమే. శుభ సమాచారం అందించబడినట్లుగా, పంపబడినట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరి నిమిత్తమై దేవుడు గొప్ప ఆశీర్వాదం దయచేయబోతూ ఉన్నాడు. మీరు కూడా ఆనందించబోతూ ఉన్నారు. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుని యొక్క బిడ్డగా, ప్రియమైన బిడ్డగా, దేవుడు ప్రేమించే బిడ్డగా తెలియచేస్తూ ఉన్నాను. దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం, దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన ఆనందంలో పాలు పంచుకోబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ సందర్భముగా దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో, దేనికోసమైతే మొరపెడుతున్నారో, మనతో ఉన్న దేవుడు చెవులారా మీ ప్రార్థన ఆలకించాడండి. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఇప్పుడు వరకు ఎన్నో వేదనలతో మీరు ప్రార్థించి ఉండవచ్చు. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుని బిడ్డగా తెలియచేస్తూ ఉన్నాను, మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా తర్వాత చెప్తారు ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆనందించండి, ఆనందంగా ఉండండి, సంబరాల్లో పాల్గొండే హృదయ ఆనందం. అందుకనే సామువేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, అన్నా పలుకుతున్న మాట, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు ఆలకించి నాకు ఒక మగబిడ్డను ప్రసాదించి ఉన్నాడు. ఆయన పేరే సామువేలు అని చెప్పి, నా హృదయం ఆనందముతో ఉన్నదని చెప్పి ఆనాడు అన్న పలుకుతూ ఉంది. సామువేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం.
దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఇక మీరు దిగులు పడబాకండి, ఇక భయపడబాకండి, ఇక చింత చెందబాకండి. ఇక మీరు ఆనందించబోతూ ఉన్నారు. ఈరోజు నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందంలో మీరు పాలు పొందబోతున్నారు. ఎందుకంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. వేదనతో సారా ఏడ్చినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు, జకరియా యొక్క ప్రార్థన ఆలకించి ఆనాడు గాబ్రియెలు దూతను పంపించిన దేవుడు, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థన ఆలకించి, దేవుని బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి క్రీస్తు ప్రభువునే ఈ లోకానికి పంపించిన దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకించుతూ ఉన్నాడు. చెవులారా వింటూ ఉన్నాడు. ఆయన స్పందించబోతున్నాడు. గొప్ప క్రియలు జరగబోతున్నాయి. ఆనందించండి, ఎందుకంటే ప్రభు మీ ప్రార్థన ఆలకించి మేము ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాన్ని దీవించునుగాక, మీ ప్రత్యేక విన్నపాలన్నీ కూడా ప్రభు ఆలకించి దీవించునుగాక, మీ సమస్యల నుండి విడుదల పొందుదునుగాక, మీ అనారోగ్యం నుండి విడుదల పొందుదునుగాక, మీ ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందుదుగాక, మీ కుటుంబ వేదన నుండి విడుదల పొందునుగాక, దుష్ట శక్తి సైతాను బంధకముల నుండి విడుదల పొందుదునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రిస్మస్ సందర్భముగా మీ ప్రార్థన ఆలకించిన దేవుడు మీ జీవితములలో కూడా శుభవచనములు ప్రసాదించి ఆశీర్వదించి మీరు నిజమైన క్రీస్తు యొక్క ఆనందములో పాలు పంచుకొని క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క శాంతిలో సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. స్తోత్రం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుకనే ఈరోజు మనం క్రిస్మస్ ఆనందాల సంతోషంలో పాల్గొంటుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి దివ్యవాణి వీక్షిస్తున్న వారందరికీ మరియు దివ్యవాణి యాజమాన్యానికి అంతటికి స్పాన్సర్ చేస్తున్న వారందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్, క్రీస్తు జయంతి యొక్క శుభాకాంక్షలు. ప్రభు మీ అందరితోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. హల్లెలూయా.